హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోతో మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్లో ఎంటైర్గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ అంటే మీకు మార్కెట్ గురించి ఏమాత్రం ఐడియా లేకపోయినా మీరు ఈ వీడియో నుంచి ఒక అవగాహన పొందొచ్చు. మీరు ట్రేడర్స్ అయ్యి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు, లేదా కేవలం నాలెడ్జ్ కోసం తెలుసుకోవాలని అనుకున్నా సరే మీకు ఈ వీడియో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అనేది మన రెగ్యులర్ మార్కెట్కి చాలా సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ కంపెనీ యొక్క షేర్స్ మనం కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాం. ఇప్పుడు షేర్స్ కొనడం అంటే ఆ కంపెనీలో కొంత భాగాన్ని మనం సొంతం చేసుకున్నట్టు. ఈ స్టాక్ మార్కెట్ అసలు ఎలా పనిచేస్తుంది? కంపెనీస్ అనేవి వాటి పెట్టుబడికి కావాల్సిన డబ్బుల కోసం, అంటే బిజినెస్ క్యాపిటల్ రేస్ చేయడం కోసం తన కంపెనీలో కొంత భాగాన్ని షేర్స్ లాగా మనకి ఇష్యూ చేస్తుంది. ఇది మనం అంటే పబ్లిక్ లేదా మనమే ఇన్వెస్టర్స్ కొనుక్కుంటాం. దీన్ని మనం ఐపీఓ అని అంటాం. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ కొనుక్కున్న షేర్స్ ద్వారా ఇన్వెస్టర్స్ కంపెనీలో కొంత ఓనర్షిప్ని పొందినట్టు. అయితే ఈ షేర్స్ యొక్క ధర పెరగడం కానీ తగ్గడం కానీ దానికి ఉన్న డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం సప్లై అండ్ డిమాండ్ అంటాం. అలాగే ఆ కంపెనీ యొక్క షేర్ ధర దాని యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనుక్కుందామని ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తే, అంటే డిమాండ్ ఎక్కువ ఉంటే ఆ షేర్స్ యొక్క ధర పెరుగుతుంది. అదే షేర్స్ ఎక్కువ మంది అమ్మడానికి చూస్తే, అంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటే ఆ షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఇప్పటివరకు చెప్పిందంతా అసలు స్టాక్ మార్కెట్ అనేది ఎలా పనిచేస్తుంది అని. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు అని చూద్దాం. దేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి స్టాక్ మార్కెట్ అనేది చాలా అవసరం. కంపెనీస్ని విస్తరించడానికి కానీ వాటిలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి కానీ వాటికి కావాల్సిన పెట్టుబడి ఈ స్టాక్ మార్కెట్ ద్వారా ఈ కంపెనీస్ పొందుతారు. అలాగే ఇన్వెస్టర్స్కి అంటే మనకి ఆర్థిక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయం పైన బేసిక్ టిప్స్ చూద్దాం. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న కంపెనీస్ గురించి ముందుగా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ ఎలా చేయాలి, కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఎలా తెలుసుకోవాలి అని రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. డు నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని ఆర్థికవేత్త వారన్ బఫెట్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టు మన పెట్టుబడిని ఒకే చోట పెట్టకుండా రిస్క్ అనేది ఎలా తగ్గించుకోవాలి, దాన్ని వివిధ భాగాలుగా ఇన్వెస్ట్ ఎలా చేయాలి అని నేను మీకు రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇన్వెస్టింగ్ అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇందులో సక్సెస్ రావాలి అంటే ఓపిక ఉండాలి అండ్ లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలగాలి. ఇన్వెస్టింగ్లో ఆశ మంచిదే కానీ అత్యాశ పనికిరాదు. మార్కెట్లో టెంపరీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. వీటిని చూసి కంగారు పడకండి. మన వ్యూ ఎటు అయితే ఉంటుందో దానికి మనం కట్టుబడి ఉండాలి. ఆ మార్కెట్ వ్యూ ఎలా తెచ్చుకోవాలి అని నేను తదితర వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన రాబోయే వీడియోలలో మార్కెట్కి సంబంధించి కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి మాట్లాడతాం. అవి ఏంటో తెలుసుకుందాం. బుల్ మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడు, అంటే ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉన్నప్పుడు లేదా మార్కెట్ పైకి కదులుతున్నప్పుడు దాన్ని మనం బుల్ మార్కెట్ అంటాం. బేర్ మార్కెట్, ఇది బుల్ మార్కెట్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. మార్కెట్ బేరిష్ ఉన్నప్పుడు, అంటే మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు లేదా కింద పడుతున్నప్పుడు దాన్ని మనం బేర్ మార్కెట్ అంటాం. డివిడెండ్, ఒక కంపెనీ తనకి ఉన్న షేర్ హోల్డర్స్కి వారికి ఉన్న షేర్స్ని బట్టి వారికి ఒక లాభాలను పంచుతుంది. దీన్ని మనం డివిడెండ్ అంటాం. మార్కెట్ క్యాపిటలైజేషన్, ఒక కంపెనీకి ఉన్న షేర్స్ అన్నిటిని కలిపి దాని విలువ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ క్యాప్ అని అంటాం. ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ ఇంకా చాలా వస్తాయి మన తదితర వీడియోస్లో. అవేంటో ఒక్కొక్కటిగా ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.